ఏరువాక బులెటిన్కు తిరిగి స్వాగతం. వర్షాధార పంటలే మెట్ట ప్రాంతాల్లో సాగు చేస్తారు. నీటి లభ్యత కేవలం వానల మీదనే ఆధారపడి ఉంటుంది. వర్షాలు పడితే పంటలు పండినట్టు, పడకపోతే ఎండినట్టు. ఇది మెట్ట ప్రాంతాల్లోని రైతుల పరిస్థితి. ఇటువంటి కలిసిరాని కాలంలో మెట్ట సాగులో కొన్ని మెలకువలు పాటిస్తే పంటల దిగుబడుల్లో ఎక్కువగా నష్టపోవడానికి అవకాశం ఉండదు. దేశంలోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో చాలా ప్రాంతాలు మెట్ట ప్రాంతాలే. ఇక్కడ వర్షపాతం మీద ఆధారపడి దానికి అనుకూలంగా పంటలు సాగు చేయాల్సి ఉంటుంది. తక్కువ వర్షపాతం ఉన్న నేలల్లో సాగు చేయటానికి అనుకూలంగా ఉండే పంటలను పండించుకోవాలి. అలాగే నేలల్లో వర్షపు నీరు ఇంకే విధంగా తగిన చర్యలు తీసుకోవాలి. సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా ఉన్నట్లయితే నీటి ఎద్దడిని తట్టుకొని నిలబడే పంటలను సాగు చేసుకోవాలి. అలాగే పశుగ్రాసానికి పనికి వచ్చే పైర్లను పెంచుకోవచ్చు. ఈసారి ఖరీఫ్లో నెల రోజులు దాటినా వర్షాల జాడ లేదు. అందుకే మెట్ట సాగులో అనుకూలమైన పద్ధతులను పాటించాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 65% వ్యవసాయం వర్షాధారమైనదే. తెలంగాణ ప్రాంతంలో వర్షపాతం 700 నుంచి 1500 మిల్లీమీటర్లు, రాయలసీమలో 544 నుంచి 826 మిల్లీమీటర్లు, కోస్తాంధ్రలో 757 నుంచి 1130 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ 3 ప్రాంతాల్లోనూ మెట్ట సాగు ప్రధానంగా చేపడుతున్నారు. వీటిలో ఎర్ర నేలలు 65%, నల్ల నేలలు 35% ఉన్నాయి. వర్షపాతం తక్కువగా ఉండి సకాలంలో పడకపోవడం వల్ల పంటల దిగుబడిలో చాలా తేడా ఉంటుంది. అయినా మెట్ట సాగులో భూ సంరక్షణ, ఆధునిక మెట్ట సాగు పద్ధతులను అనుసరించి అధిక దిగుబడులను సాధించవచ్చు. ఎర్ర నేలల లోతు తక్కువగా ఉండి నీటి నిల్వ సామర్థ్యం కూడా తక్కువగా ఉంటుంది. వర్షం వల్ల లభించే నీరు ప్రవాహ రూపంలో నష్టపోతుంటాం. ఈ ఒరవడి వల్ల సారవంతమైన పై పొర మట్టి, దానిలోని పోషక పదార్థాలు కోల్పోతాం. వాటిని రక్షించుకోవటానికి కాంటూరు గట్లు, జీవగట్లతో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. మెట్ట వ్యవసాయ అభివృద్ధిలో భూ సంరక్షణ చాలా ముఖ్యమైనది. వాలుకు అడ్డంగా దుక్కి దున్నితే వర్షపు నీరు వాలులోకి ఇంకిపోవటానికి వీలవుతుంది. నీటి వృధా తగ్గుతుంది. వాలుకు అడ్డంగా విత్తటం వల్ల కూడా నీటి వృధాను అరికట్టుకోవచ్చు. 2% వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మిల్లీమీటర్ల దూరానికి 0.6 ఘనపు మీటర్ పరిమాణంలో కాంటూరు గట్లు వేయాలి. నేల పైపొర గట్టిపడే భూములకు ఎకరాకు 15 టన్నుల ఇసుకను తోలి కలియదున్నాలి. ఇటువంటి నేలల్లో వేరుశనగ వేర్లు సులభంగా దిగి కాయలు బాగా ఊరడానికి అవకాశం ఉంటుంది. వర్షపు నీరు భూమిల లోపలికి ఇంకిపోతుంది. వేరుశెనగలో అంతర పంటగా కంది వేసినప్పుడు కందితో పాటు నీటి ప్రవాహాన్ని అరికట్టే పంటలైన ఉలవ, అలసంద కలిపి విత్తితే నీటి ఒరవడిని అరికట్టి అధిక ఆదాయం పొందటం వీలవుతుంది. ఇక నల్ల నేలలకు నీటిని నిల్వ ఉంచుకునే శక్తి అధికంగా ఉంటుంది. అయితే వర్షపు నీరు త్వరగా ఇంకిపోదు. దీంతో ఎక్కువ శాతం నీరు మట్టి కొట్టుకుపోతుంది. ఈ నేలలో అధిక దిగుబడి సాగించడానికి భూ సంరక్షణ, దున్నడంలో కొత్త సాంకేతిక పద్ధతిని అవలంబించుకోవాలి. నల్ల నేలలకు 0.8 ఘనపు మీటర్ల గ్రేడెడ్ గట్లు వేయాలి. ఈ గట్లపై భాగాన 0.1 నుంచి 0.25% వాలుతో నీరు పోవడానికి కాలువ ఏర్పాటు చేయాలి. ఈ కాలువను పెద్ద కాలువలతో కలిపి నేల కోత జరగకుండా నీరు బయటకు పోయే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వెడల్పాటి బోదెల కాలువలుగా తయారు చేసి బోదెలపైన విత్తుకోవాలి. ఈ కాలువలు ఎక్కువ నీటిని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. లోతైన నల్లరేగడి భూములకు ఈ పద్ధతి అనుకూలంగా ఉంటుంది. తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం పడినప్పుడు నీరు బయటకు పోవడానికి బోదెల పక్కన ఏర్పాటు చేసుకున్న కాలువలు ఉపయోగపడతాయి. ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నేలలో నీరు బాగా ఇంకుతుంది. దీంతో పైరుకు నీటి లభ్యత పెరుగుతుంది. అధిక దిగుబడి మనకు దక్కుతుంది.
వ్యవసాయం లాభదాయకం కావాలంటే ఉప ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాలి. మనం పండించే పంటల నుంచి వాటి ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవాలి. వాటితో అనేక రకాల ఉప ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. ఏ పంటలోనైనా అనేక రకాల బై ప్రోడక్ట్స్ తయారు చేసుకునే అవకాశం ఉంది. పంటలను సద్వినియోగం చేసుకుంటే వ్యవసాయం ఎప్పుడూ కలిసి వచ్చేదిగానే ఉంటుంది. వ్యవసాయానికి ప్రస్తుతం గడ్డుకాలమే అయినా దీన్ని నిర్లక్ష్యం చేయలేం. వ్యవసాయం లేకుండా మనుగడే లేదు. ముఖ్యంగా మన దేశం వ్యవసాయక దేశం. ఆరుగలం పంటలు పండించితేనే ఆహార భద్రత ఉంటుంది. దేశ అవసరాలకు సరిపడే దానికన్నా అధికంగా పండించగల సత్తా మన రైతులకుంది. నిజానికి దేశంలో వ్యవసాయం ప్రకృతితో జూదంగా మారడం వల్లే రైతులు ఒక్కోసారి నష్టాల బారిన పడుతున్నారు. వర్షాధారంగా సాగు చేసే భూములే ఎక్కువ కావడం దీనికి కారణం. అయితే వర్షాభావ పరిస్థితిలో కూడా కొన్ని పంటలు వేసుకోవచ్చు. వాటి ఉత్పత్తుల నుంచి ఉప ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. కొద్దిపాటి పెట్టుబడితో కూడా పంటలు పండించుకోవచ్చు. అందివచ్చే సాంకేతిక శాస్త్రీయ పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని పంటలు సాగు చేసుకోవాలి. ఆ పంటల ఉత్పత్తుల నుంచి ఉప ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలి. అప్పుడు వ్యవసాయం ఖచ్చితంగా లాభసాటిగానే ఉంటుంది. నష్టాల పరిస్థితి తలెత్తదు. వేరుశెనగ నుంచి అనేక ఉప ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు. వేరుశెనగ పంటకు కొదవలేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మొత్తం 18 లక్షల హెక్టార్లలో వేరుశెనగను సాగు చేస్తున్నారు. సుమారు 15 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఒక్క చిత్తూరు జిల్లాలోనే 1,59,000 హెక్టార్లలో వేరుశెనగ సాగుతోంది. దాదాపు 1,44,000 టన్నుల దిగుబడిని ఇక్కడి రైతులు సాధిస్తున్నారు. ఈ వేరుశెనగ నూనెలో మంచి పోషక పదార్థాలు ఉంటాయి. వేరుశెనగ గింజల్లో 45 నుంచి 50% నూనె ఉంటుంది. అంతేకాకుండా ఈ గింజల్లో 20 నుంచి 25% మాంసకృతులు, 26.1% పిండి పదార్థం ఉంటుంది. దీనితో పాటు 3% పీచు పదార్థం కలిగి ఉంటాయి. అంతేకాకుండా మనకు కావలసిన అమైనో ఆమ్లాలు లైసిన్, థ్రియోనైన్, వాలిన్, మథియోనైన్, సిస్టిన్, లూయసిన్, ఐసోలూసిన్, ఫీనైల్ ఆలనైన్, థైరోసిన్ వంటివి ఈ గింజల్లో ఉంటాయి. వేరుశెనగ నూనెలో కొలెస్ట్రాల్, సాచురేటెడ్ కొవ్వు పదార్థాలు, మాంసకృతులు తక్కువగా ఉంటాయి. అందువల్ల గుండె జబ్బులతో బాధపడేవారు కూడా ఈ నూనెను వంటల్లో వాడుకోవచ్చు. ఇతర నూనె గింజల పంటల్లా కాకుండా వేరుశెనగ నేరుగా ఆహారంతో, ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవచ్చు. మన దేశంలో చాలా మంది శాఖాహారులే. నిరుపేద కుటుంబాల్లోని పిల్లల్లో ప్రోటీన్, క్యాలరీల లోపం ఎక్కువగా ఉంటుంది. ఈ లోపాన్ని అధిగమించాలంటే వేరుశెనగ పప్పును ఆహారంలో ఉండే విధంగా చూసుకోవడమే మనం చేయాల్సిన ప్రత్యామ్నాయ చర్యలో ఒకటి. చిత్తూరు జిల్లా వేరుశెనగ పంటలో దాదాపు 80% నూనె కోసం ఉపయోగిస్తున్నారు. నూనె తీయగా మిగిలిన చెక్కను ఎరువుగా వాడుకుంటున్నారు. అంతేకాకుండా దీన్ని పశువుల దానాగా వేసుకుంటున్నారు. అన్ని రకాల నూనెల కన్నా వేరుశెనగ నూనె చాలా రుచికరంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా శ్రేష్టమైనది. వేరుశెనగను నూనె కోసమే కాకుండా దీంతో అనేక రకాల ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. దీనిలో ఉండే విలువైన పోషక పదార్థాలను నష్టపోకుండా సద్వినియోగం చేసుకోవచ్చు. వేరుశెనగ లడ్డు, హల్వా, తీపి వేరుశెనగలు, వేరుశెనగ ఫ్లేక్స్, వేరుశెనగతో పాలు తయారు చేసుకోవచ్చు. వీటిని తయారు చేసుకోవడానికి అధిక పెట్టుబడి అవసరం ఉండదు. వీటిని ఇంట్లోనే కుటుంబ సభ్యులే ఎంచక్కా తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఉప ఉత్పత్తులను తయారు చేయడం వల్ల వేరుశెనగకు మరిన్ని పోషక విలువలు అద్దుతాయి. మనిషికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందాలంటే వ్యవసాయ ఉత్పత్తులకు మరిన్ని పోషక విలువలు జోడించే ఉప ఉత్పత్తులను తయారు చేసుకోవాలి. ఉత్పత్తి చేసుకున్న ఉప ఉత్పత్తులను మార్కెట్ చేసుకోగలిగితే లాభాలు దక్కుతాయి. ఏ పంటతోనైనా ఉప ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు. వక్కల సాగులో ముందున్నారు అనంతపురం జిల్లా రైతులు.
వర్షపాతం తక్కువ ఉండే అనంతలో వక్క పంట మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. మన రాష్ట్రంలోనే కాకుండా కర్ణాటకలోనూ వక్కలకు చాలా డిమాండ్ ఉంది. అందుకే ఈ పంట సాగు వల్ల లాభాలు దండిగానే దక్కుతాయి. అనంతపురం మడకశిర నియోజకవర్గం వక్కలకు పెట్టింది పేరు. ఇక్కడి రైతులు ఏటా దాదాపు 14 కోట్ల రూపాయల వక్కల పంట పండిస్తారు. మడకశిర ప్రాంతంలోని మడకశిర, అమరాపురం, గౌడనకుంట, తమడేపల్లి, వలస ప్రాంతాల్లో వక్కలను అధికంగా పండిస్తారు. అలాగే అగలిలోని నరసంబూతి ప్రాంతంలో కూడా ఈ పంటను పండిస్తారు. వేసవికాలం వక్క పంటకు మంచి సీజన్. మడకశిర ప్రాంతంలో పండించిన వక్కల పంటను పక్కనే ఉన్న కర్ణాటకలో భాగమైన పావుగడలో ఎక్కువగా మార్కెట్ అవుతుంది. మడకసి ప్రాంతంలోని పలు గ్రామాల్లో వక్క పంట ప్రధాన వ్యవసాయంగా రైతులు పండిస్తున్నారు. 10 ఏళ్ల పాటు ఎకరా వక్క పంట సాగు చేస్తే పంట చేతికి వచ్చేసరికి పెట్టుబడి 30 నుంచి 40 వేల వరకు ఖర్చవుతుంది. విత్తనం విత్తిన తర్వాత 6 నెలలకు మొలకెత్తుతుంది. అప్పుడు మొక్కను అక్కడ నుంచి తీసి వేరే ప్రాంతంలో నాటుతారు. 2 ఏళ్ల చెట్టుగా ఎదిగిన తర్వాత దాన్ని మరోసారి పెకిలించి వేరే ప్రాంతంలో నాటుతారు. మరో 3 ఏళ్ల పాటు చెట్లను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉండాలి. విత్తినప్పటి నుంచి 5 ఏళ్లకు పంట చేతికి వస్తుంది. ఇక వక్కల ధర విషయానికి వస్తే 1 క్వింటాలు 200 రూపాయల నుంచి 250 రూపాయలు ఉంటుంది. ఉడకబెట్టిన వక్కకు క్వింటాలు 1000 రూపాయల వరకు ధర పలుకుతుందని రైతులు చెప్తున్నారు. అయితే పంటను మార్కెట్కు తీసుకువెళ్లిన తరువాత ధర గిట్టుబాటు కాకపోయినా అమ్ముకోక తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గరే మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తే లాభదాయకంగా ఉంటుందని వక్క పండించే రైతులు చెప్తున్నారు. ఈ వక్క పంట ఫస్ట్ నుంచి స్టార్టింగ్ కావాలంటే ఒక కాయ తీసుకొని అది భూమిలో నాటితే 6 నెలలకి మొలకెత్తుంది. 6 నెలల తర్వాత ఇంకొక దూరు పెట్టేస్తాము. పెట్టేసిన తర్వాత 2 ఏళ్ళకి అది చెట్టు వస్తుంది. మెయిన్ మార్కెట్ మాకు వచ్చి పాగొడ, చీర, చళకెర. ఇంకా ఆంధ్ర వాళ్ళు కూడా అక్కడనే రావాలి. ఆంధ్రాలో ఒక్క మార్కెట్ అనేది ఎక్కడ సౌలభ్యమే లేదు. వక్కలకు మంచి డిమాండ్ ఉంటుంది. దాన్ని సరిగ్గా మార్కెట్ చేసుకుంటే ఆశించిన లాభాలు దక్కుతాయి. దేశమంతటా వక్కలకు డిమాండ్ ఉంది. ఉడకబెట్టిన వక్కలను ఎగుమతి చేసుకుంటే అధికంగా ఆదాయం పొందటం సాధ్యమవుతుంది. పెళ్లిళ్ళు, పేరంటాలకు ఆకు వక్కలను ఇవ్వడం మన సంప్రదాయం. కాబట్టి వక్కలను మార్కెటింగ్ చేయగలిగితే మంచి లాభాలు వస్తాయి. ఇది ఇవాల్టి ఏరువాక. రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. సెలవు.